హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు నేను ఫిష్ 65 చేస్తున్నాను. దీనికోసం నేను అపోలో ఫిష్ తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ తీసుకుని అది ఐస్ క్యూబ్స్తో ఉంటుంది కాబట్టి అది ఎంత ఐస్ కరిగిందాక ఒక బకెట్లో వాటర్ వేసేసి దానిలో ఉంచేసేయండి ఒక 1 అవర్. తర్వాత ఇదంతా మనకి ఇట్లా వస్తుందన్నమాట ఫిషెస్, ఆ ఐస్ క్యూబ్స్ అన్ని కరిగిపోయి. సో దాన్ని ఒకసారి 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ అది క్లీన్ చేసే ఉంటుంది కాబట్టి. సో దాన్ని అంతా వడకట్టేసుకుని వాటర్ని పోయాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, ఉప్పు, అలాగే మసాలా పౌడర్, ధనియాలు జీలకర్ర పౌడరు, ఒక చిన్న నిమ్మరసం పిండేసుకుని ఇలాగా చక్కగా మొత్తం పట్టేలాగా చేతితో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పెట్టుకోపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి తీసేసుకుని 1 స్పూను మైదా పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు సరిపోతుందో లేదో అని చెప్పేసి. సో ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ కానీ ఎగ్ కానీ ఏమి యాడ్ చేయడం లేదు, ఓన్లీ దాంట్లో ఉన్న జ్యూస్కి ఇది సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని నేను కొద్దిగా మాత్రమే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ నూనె వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకోసమని. అంటే ఫిష్కి వాడింది మళ్ళీ ఫిష్కే వాడాలి కదా, అందుకోసమని చెప్పేసి ఇలాగా చిన్నది పెట్టుకుని ఇలాగా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది, సో ఎక్కువసేపు డీప్ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇలాగా ముక్క పట్టుకునైనా లేకపోతే తినేసైనా చూసుకోవచ్చు ఉడికిందో లేదో చెక్ చేసుకుని మొత్తం ఇలా తీసేసుకోవాలన్నమాట. మన మిగిలిన ముక్కలు కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగనమాట. సో ఇప్పుడు మనకి ఆ కడాయి సరిపోదు కదా చేసుకోవడానికి ఇది. సో దీనికోసమని వేరే కడాయి తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ని 2 స్పూన్లు వేస్తున్నాను అనమాట, మిగతాది ఉంచేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. సో దీనిలో గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్న వేసుకుంటున్నాను, అలాగే క్యాప్సికమ్ ఒకటి, ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను. ఆనియన్ క్యాప్సికమ్ లేకపోయినా పర్వాలేదు, పచ్చిమిర్చి ఉన్నా సరిపోతుంది. సో ఇవి వేసుకుని కొద్దిగా పసుపు, అలాగే ఈ ముక్కల కోసమని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇవి కొద్దిగా ఉడికితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలాగ కొద్దిసేపు ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, టమోటా సాస్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు కలిపిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రై చేసిన ముక్కలు కూడా దీనిలో వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. ఆ ముక్కలన్నిటికీ కూడా సాసు అంతా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. మెల్లగా సిమ్లో పెట్టి కలిపేసుకోండి, నో ప్రాబ్లం. అంతేనండి, మన ఫిష్ 65 రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.